సో గైస్ మనము ఇవాళ కెమిస్ట్రీలో కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ చాప్టర్లో ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఆల్సో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ ఈ చాప్టర్ 6 మార్క్స్ వెయిటేజ్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనము విఎస్ఏక్యూస్ నేర్చుకోవాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏక్యూస్ కూడా నేర్చుకోవాలన్నమాట. ఈ చాప్టర్ కొంచెం కష్టంగానే ఉంటుంది, మనకు అర్థం కాదు మనం ఎంత అర్థం చేసుకోవాలన్నా, కానీ కొంచెం మనం ఫోకస్ చేసి చదివితే మనకి ఈజీగా అయిపోతుంది. కానీ ఏంటంటే దిస్ చాప్టర్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఇక్కడ ఫస్ట్ మనము ఇందులో వెరీ షార్ట్ నేర్చుకుందాము, దాని తర్వాత విఎస్ఏక్యూస్ నేర్చుకుందాము. సో డిఫైన్ డైనమిక్ ఈక్విలిబ్రియం. అసలు డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? బోత్ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ కంటిన్యూ టు టేక్ ప్లేస్ సైమల్టేనియస్లీ విత్ ఈక్వల్ రేట్స్ అనమాట. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ సైమల్టేనియస్గా జరుగుతాయి, అంటే ఈక్వల్ రేట్స్లో అండ్ సైమల్టేనియస్గా జరుగుతాయి. దీన్నే మనం డైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. ద ఈక్విలిబ్రియం ఇస్ డైనమిక్ ఇన్ నేచర్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఈక్విలిబ్రియం అనమాట. ఓకేనా? దిస్ ఇస్ నోన్ యాజ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్, రైట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. సో ద రిలేషన్షిప్ between Kp and Kc are represented by, సో దీన్ని మనం ఇది ఎలా వస్తుంది అని మనం అనుకుంటే, PV ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఎన్ఆర్టీ కదా ఫార్ములా మనకు. PV ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ ఏం చేస్తాము, ఈ Pని ఈ K అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అనమాట. కాన్స్టెంట్ వాల్యూ K కదా. సో KP ఈజ్ ఈక్వల్స్ టు ఈ Vని మనం Cగా రిప్లేస్ చేస్తాం. సో అప్పుడు కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ. ఇక్కడ ఆర్టీ ఉంది కదా, ఈ ఆర్టీని పెట్టి ఈ ఎన్ అనేది డెల్టా ఎన్గా రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో ఇది ఇలా వస్తుంది ఫార్ములా. నెక్స్ట్, ఇక్కడ ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అండ్ డెల్టా ఎన్. ఇప్పుడు డెల్టా అంటే ఏంటి? ఒక స్మాల్ చేంజ్ అని అర్థం కదా. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పి మైనస్ ఎన్ఆర్ అనమాట. నెక్స్ట్, డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రోడక్ట్స్ మైనస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెన్స్ అనమాట. డెల్టా ఎన్, ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 0, కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఈక్వల్గా ఉంటుంది. ఒకవేళ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అండ్ అప్పుడు ఏమవుతుంది? డెల్టా ఎన్ ఒకవేళ పాజిటివ్ ఉంటే కేపీ ఈజ్ గ్రేటర్ దాన్ కేసీ అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఉంటే కేపీ ఈజ్ లెస్ దాన్ కేసీ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. నెక్స్ట్, వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ. సో ఇక్కడ కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ అంటే ఏంటి? ద యాసిడ్ బేస్ పేర్ విచ్ ఆర్ డిఫరెన్షియేటెడ్ బై 1 ప్రోటాన్ ఇస్ కాల్డ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అనమాట. ఇక్కడ ఈ యాసిడ్ బేస్ పేర్ అనేది ఒక ప్రోటాన్తో డిఫరెన్షియేట్ అవుతుంది, అప్పుడు దాన్ని ఏమంటారు? కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటారు. ఇక్కడ కాంజుగేట్ యాసిడ్ అంటే ఏంటి? 1 ప్రోటాన్ ఎక్స్ట్రా అని అర్థం. కాంజుగేట్ బేస్ అంటే ఏంటి? 1 ప్రోటాన్ లెస్ అని అర్థం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనకు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్కి. వెన్ HCl ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఇక్కడ చూడండి, కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ H2O ఈజ్ H3O+ వస్తుంది అనమాట. వేర్ HCl ప్లస్ H2O. ఇది ఇక్కడ ఎందుకు ఇలా రిప్లేస్ చేశారు అంటే, దిస్ ఈజ్ రివర్సబుల్ అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ ఈ సింబల్ రివర్సబుల్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ రివర్సబుల్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇఫ్ అ ప్రాసెస్ ఈజ్ రిట్రాక్టెడ్ బ్యాక్, ఫస్ట్ మనము ఇక్కడ రివర్సబుల్ రియాక్షన్స్ అండ్ ఇర్రివర్సబుల్ రియాక్షన్స్ తెలుసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి, ఫస్ట్ రివర్సబుల్ రియాక్షన్స్ అంటే ఏంటి? రియాక్షన్స్ విచ్ ప్రొసీడ్ ఫ్రమ్ రియాక్టెంట్స్ టు ప్రోడక్ట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ప్రోడక్ట్స్ టు రియాక్టెంట్స్ సైమల్టేనియస్లీ ఆర్ కాల్డ్ రివర్సబుల్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు మనకు ఈ రివర్సబుల్ రియాక్షన్స్లో ప్రోడక్ట్స్ నుంచి రియాక్టెంట్స్ కావచ్చు, రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్
రియాక్ట్స్ కూడా అవ్వచ్చు సైమల్టేనియస్లో. అందుకని మనం వీటిని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. కానీ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్లో రియాక్షన్స్ విచ్ ప్రొసీడ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్లోనే వెళ్తాయి, అవి ఇర్రివర్సిబుల్ అనమాట. ఏవైతే 2 డైరెక్షన్స్లో వెళ్తాయో అవి మనకు రివర్సిబుల్ రియాక్షన్స్. అందుకే మనకి ఇక్కడ ఈ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్లో ఇలా పెట్టారు. అంటే ఇది రివర్సిబుల్ రియాక్షన్ అనమాట. HCl+H2O గివ్స్ రైస్ టు Cl+H3O+. ఒకవేళ మనకు ఈ 2 ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తే ఇది వస్తుంది, ఈ 2 ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో దిస్ ఈజ్ అన్ రివర్సిబుల్ రియాక్షన్. కాంజుగేట్ బేస్ ఆఫ్ HCl ఈజ్ Cl అనమాట. ఓకేనా. నెక్స్ట్, what is meant by ionic product of water and give its value at 25 degrees Celsius? The product of the concentration of hydrogen ion anna hydronium ion anna, okay na, and hydroxide OH minus ion at any temperature in pure water ikkada nunchi or in any aqueous solution is known as ionic product of water. This is very important. Okay, is known as ionic product of water. It is denoted by Kw. Okay. Next, what is meant by salt hydrolysis? Salt hydrolysis ante enti ikkada? It is a reaction between the cation or anion is known as salt hydrolysis, or both of a salt with water giving either acidic or basic or neutral solution is known as salt hydrolysis. ఆర్ ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, దీనికి 3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ దిస్ వన్ ఇస్ ద ఈజియెస్ట్ బికాస్ ఇట్ ఈస్ ద రియాక్షన్ బిట్వీన్ ద క్యాటయాన్ ఆర్ యానియాన్, అంతే. ఆర్ ఇట్లా కూడా రాయొచ్చు, ద రియాక్షన్ బిట్వీన్ అ సాల్ట్ అండ్ వాటర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సాల్ట్ హైడ్రాలిసిస్. ఎగ్జాంపుల్, next, what is Lewis acid? Give an example. A substance which can accept lone pair of electrons is called Lewis acid. Example BF3 అన్నమాట. నెక్స్ట్ ఇందులో కూడా కొన్ని VSQs ఉన్నాయి. We will ఇక్కడ చూడండి. వాట్ ఈస్ Bronsted base? Give an example. The substance which can accept a proton is said to be Bronsted base. Example Cl- and HCO3-. Next, Lewis acid already complete చేసినాం. Next, what is meant by ionic product of water? The product of concentration of H+ and OH- ions in an aqueous solution or in pure water is called ionic product of water. Next, all Lewis acids are Bronsted acids. Why? A Lewis acid is that which accept a lone pair of electrons, but Bronsted acid is that which donate proton. Idi accept a lone pair of electrons. This is a Bronsted acid which donates a proton. So hence all Lewis acids are not Bronsted acids అన్నమాట. సో మనకి లెసన్లో ఇవి ఇంపార్టెంట్ VSQs అన్నమాట.